భారత్తో సరిహద్దులో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యాంను చైనా నిర్మిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని చైనా వాటర్ బాంబుగా ఉపయోగించే అవకాశం ఉందని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు పీటీఐ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చైనా మిలిటరీ కంటే ఈ డ్యాంతోనే అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా వ్యూహాలకు దీటుగా భారత్ కూడా పలు చర్యలు తీసుకుంటోంది. భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యాంను చైనా నిర్మిస్తోంది. దీనికి యార్లుంగ్ సాంగ్పో ఆనకట్టగా పేరు పెట్టింది. టిబెట్ లో యార్లంగో సాంగ్పో నదిగా ప్రసిద్ధమైన బ్రహ్మపుత్ర నదిపై ఈ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి 2024లో చైనా సర్కారు ఆమోదం తెలిపింది. $137 బిలియన్ వ్యయంతో 5 ఏళ్లలో దీన్ని నిర్మించాలని డ్రాగన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 60,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. బ్రహ్మపుత్ర నది భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించేందుకు మలుపు తిరిగే ప్రదేశంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సాయంతో చైనా బ్రహ్మపుత్ర నదిలో జల ప్రవాహాన్ని నియంత్రించగలదు. భారీ మోతాదులో వరద నీటిని భారత భూభాగంపైకి వదిలి విధ్వంసం సృష్టించగలదు. అందుకే దీన్ని వాటర్ బాంబుగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు అభివర్ణించారు. చైనా మిలిటరీ కంటే ఈ ఆనకట్టే భారత్ కు అత్యంత ప్రమాదకరమని పెమా ఖండు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ జల ఒప్పందంపై చైనా సంతకం చేసి ఉంటే ఈ డ్యాం వల్ల భారత్ కు పెద్దగా సమస్య వచ్చేది కాదని పెమా ఖండు తెలిపారు. ఎందుకంటే ఆ ఒప్పందం ప్రకారం బ్రహ్మపుత్ర జలాలను కొంతమేర తప్పనిసరిగా కిందకు వదలాల్సి వస్తుందన్నారు. అంతర్జాతీయ జల ఒప్పందంపై చైనా సంతకం చెయ్యనందున వేసవి కాలంలో బ్రహ్మపుత్ర జలాలను భారత్లోకి రాకుండా చైనా మళ్లించే అవకాశం ఉందన్నారు. తద్వారా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి భారీగా వరద ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. प्रॉब्लम इसलिए है क्योंकि चाइना का भरोसा नहीं है कब क्या कर देगा। तो मान लीजिए अभी वहाँ पे डैम बन जाने के बाद में वो लोग अगर पानी को छोड़ देते हैं तो हमारा पूरा जो सियांग बेल्ट पूरा ख़त्म हो जाएगा। और वहाँ में खास करके जो ट्राइब है वहाँ पे आदि ट्राइब लोग मैक्सिमम उस बेल्ट में ही बसे हुए हैं। तो वहाँ का पूरा प्रॉपर्टी, उसका ज़मीन, खास करके ह्यूमन लाइफ बहुत काफ़ी डिवास्टेटिंग इफेक्ट होगा। फिर फर्दर आसाम, ब्रह्मपुत्र बहुत डिवास्टेटिंग इफेक्ट होगा। इट विल गो टिल बांग्लादेश। చైనా నిర్మిస్తోన్న డ్యాం పూర్తయితే సియాంగ్, బ్రహ్మపుత్ర నదులు ఎండిపోయే ప్రమాదం ఉందని పెమా ఖండు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ కూడా డ్యాం నిర్మాణం చేపడితే చైనా ఒక్కసారిగా నీటి ప్రవాహాన్ని కిందకి వదిలినా అదుపు చేసే వీలుంటుందన్నారు. చైనా నిర్మిస్తోన్న డ్యాంపై అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఆదితెగ వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. अरुणाचल में जो हम लोग प्रोजेक्ट का जो कंसीव कर रहा है वो बन जाने से क्या होगा कि हमारे लिए जो पानी का रिक्वायरमेंट है वो अपने डैम से हम लोग उसको मेंटेन कर पाएंगे। और फ्यूचर में अगर वहाँ से कुछ पानी वो लोग छोड़ देते हैं तो उसके लिए भी हम लोग फ्लडिंग तो होगा, डेफिनेटली होगा, मगर इट कैन बी कंट्रोल्ड। చైనా నిర్మిస్తోన్న ప్రాజెక్టు భారత్ చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రక్షణ పరంగాను భారత్ కు దీనివల్ల సమస్యలు పొంచి ఉన్నాయి. యుద్ధ పరిస్థితులు తలెత్తితే ఈ ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని చైనా వాటర్ బాంబుగా ప్రయోగించే ప్రమాదం ఉంది.